రెండున్నరేళ్ల రేవంత్ సర్కారు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియాతో పాటు ఇసుక మాఫియా కూడా పెట్టరేగిపోతుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని మంజీరా నదిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో మంజీరా నదిలో ఇసుక టిప్పర్ల జాతరను తలపిస్తుంది. టీజీఎండీసీ నుంచి ప్రభుత్వ అనుమతులు తీసుకొని ప్రైవేటు వ్యక్తులు పెత్తనం చలాయిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మంజీరా ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గంలో పాతంగల్ మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిధిలోని మంజీరా నదిలో టీజీఎండీసీ పోతంగల్, కొడిచెర్ల, కారేగాం, హంగర్గా సమీపంలో 4 క్వారీలు ఏర్పాటు చేసింది. ఇవి టీజీఎండీసీ క్వారీలు అయినప్పటికీ వీటి నిర్వహణలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతుంది. ధనార్జనే ధ్యేయంగా ఉన్న ఇసుక మాఫియా ప్రభావం ఈ క్వారీలపై కనిపిస్తోంది. మంజీరాలో ఇసుక తవ్వకాల నిబంధనల మేరకు జరగడం లేదని, నిర్దేశిత లోతు కన్నా ఎక్కువ లోతులో ఇసుకను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు యంత్ర పరికరాలు ఉపయోగించరాదన్న నిబంధన సైతం బేఖాతరవుతోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక దందా వ్యవహారం అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తోందంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరగాల్సి ఉండగా చాలాసార్లు రాత్రి 9 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరిపిన సందర్భాలున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. ఒకే వేబిల్లుపై టిప్పర్లు, లారీల్లో ఇసుకను అనేకసార్లు రవాణా చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో మంజీరా నదిలోని ఇసుకను ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నప్పటికీ పెద్దల హస్తం ఉండడంతో పూర్తి స్థాయిలో అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలొస్తున్నాయి. మంజీరా నదిని నమ్ముకొని పరివాహక ప్రాంతంలో చాలా మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. మండలంలో 4 క్వారీల్లో భారీ ఎత్తున తవ్వకాలు జరపడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీరు రాని పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారేగాం ప్రాంతంలో డీఫ్లోరైడ్ స్కీమ్ ద్వారా సమీప గ్రామాలకు సరఫరా అవుతున్న తాగునీరు కూడా ఎత్తిపోయే ప్రమాదముందని వాపోతున్నారు. ఇసుక రవాణా అరికట్టాలని రైతులు, ప్రజలు, నాయకులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం వందలాది టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో రాత్రింబవళ్లు ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లోడు వాహనాల వల్ల వ్యవసాయ భూములు, రహదారులు దెబ్బతింటున్నాయని అంటున్నారు. రోడ్లపై ఆరబోసిన వడ్లపై నుంచి టిప్పర్లు నడపడంతో వడ్లు పిండిగా మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. రాత్రి అయిందంటే చాలు వృద్ధులు, చిన్నపిల్లలు ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని, టిప్పర్ల భారీ శబ్దం వల్ల కంటి మీద కునుకు లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలను పట్టించుకొని మంజీరా నదిని కాపాడమని అధికారులకు అనేక మార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు స్థానిక ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.